ముఖ్యంగా ట్రంప్ యొక్క ప్రకటనతో ఈరోజు స్టాక్ మార్కెట్లో అయితే మంచి పరుగులు తీశాయని చెప్పాలి. ముఖ్యంగా మార్నింగ్ చూసుకుంటే గ్యాప్ అప్తోనే స్టార్ట్ అయిన మార్కెట్ అదేవిధంగా అదే ఊపునైతే కంటిన్యూ చేసిందని చెప్పాలి. ఓవరాల్గా క్లోజింగ్ కూడా పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 348 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 22,679 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 1,186 దగ్గర క్లోజ్ అయింది. 73,134 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 1,173 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ 51,448 దగ్గర క్లోజ్ అంటే ఎండ్ అయిపోయింది జరిగింది. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 93.30 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత స్మాల్ అండ్ మిడ్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 2.2% అయితే పెరగడం జరిగింది. అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 3% అయితే ఈరోజు మనం పెరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా అన్ని ఇండస్ట్రీస్లు కూడా ఈరోజు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ముఖ్యంగా చూసుకుంటే మనము నిఫ్టీ ఐటీ చూసుకుంటే మాత్రం 2% పెరగడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ చూసుకుంటే 2.3%, ఆటో అంటే నిఫ్టీ ఆటో చూసుకుంటే 1.97% అయితే గ్రోత్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత నిఫ్టీ డిఫెన్స్ సంబంధించి 5% అయితే ఓవరాల్గా టాప్ గెయినర్ అని చెప్పొచ్చు ఈరోజు. తర్వాత నిఫ్టీ టూరిజం కానీ స్మాల్ క్యాప్లు కానీ పిఎస్యు బ్యాంక్స్ అన్నీ మినిమం 2% పైనే ఈరోజు ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ట్రంప్ యొక్క ప్రకటన యుద్ధం ఒక వారం 2 వారాల్లో ముగుస్తుంది అని ఒక ప్రకటన చేయడంతో అంటే ప్రపంచ మార్కెట్లు గ్లోబల్ మార్కెట్లు కూడా పాజిటివ్నే ట్రేడ్ అవ్వడం, అదేవిధంగా ఇండియన్ మార్కెట్లు కూడా స్టార్ట్ అవ్వడమే గ్యాప్ అప్. సో ఓవరాల్గా పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు గోల్డ్ చూసుకుంటే మనం ముఖ్యంగా గోల్డ్ కూడా ఇంచుమించు 2% అయితే పెరగడం జరిగింది. సిల్వర్ అయితే ఈరోజు కొంచెం ఫ్లాట్గానే ఉందని చెప్పాలి. సో ఓవరాల్గా మార్కెట్ రేపు ఎలా ఉండొచ్చు మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఏం చెప్తారు మార్కెట్ గురించి? ఈరోజు మంచి పాజిటివ్ మూమెంట్లో అయితే కనిపించింది. రేపు ఎలా ఉంటుంది? కంటిన్యూ అదే అవుతుందా? ముఖ్యంగా ఈరోజు పెరగడానికి కారణం ఏంటి? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఒకటి షార్ట్ కవరింగ్ అనొచ్చు, రెండోది మెయిన్ ట్రంప్ ఏదైతే అనౌన్స్మెంట్ చేసిండో దాంతో వరల్డ్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ లోకి రావడం, యుద్ధం ఆగిపోతుంది. ఒకవేళ యుద్ధం ఆగకపోయినా అంటే యుద్ధం ఇరాన్ వాళ్ళు ఎదుర్కొనేంత స్తోమత లేదు, ఆర్థికంగా అయిపోయింది వాళ్ళు. ఇక వాళ్ళు యుద్ధం అంటే చర్చలకు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, వాళ్ళతో మాకు పెద్దగా ఏమి అంటే వాళ్ళు ఇంకా లేరు అన్నట్టుగా. అంటే ఇరాన్ అనే దానికి వాళ్ళు ఎదుర్కొనే శక్తి లేదు, వాళ్ళు యుద్ధం చేసేటట్టు లేరు, యుద్ధం ఇచ్చినట్టే అని చెప్పేసి వాళ్ళు చర్చలకు వచ్చినా రాకపోయినా పెద్ద ఇబ్బంది లేదు అనే ఉద్దేశంతో ఒక అనౌన్స్మెంట్ చేయడంతో ట్రంప్ 2-3 వారాల్లో క్లోజ్ చేస్తాం, యుద్ధం ఆగిపోతుంది, ఇంకేముండదు అనేటప్పటికీ ఆటోమేటిక్గా వరల్డ్ మార్కెట్లన్నీ పాజిటివ్ తీసుకోవడం జరిగింది. వరల్డ్ మార్కెట్లన్నీ పెరగడం జరిగింది. మంది 2,016 పాయింట్లు ఉదయం పెరిగి గ్యాప్ అప్ తోటి మళ్ళీ చివరికి 1186లో క్లోజ్ అవడం జరిగింది. 13 లక్షల కోట్ల రూపాయలు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం జరిగింది. అయితే ఇవాళ మనకి 2-3 రీజన్లు ఉన్నాయి. ఒకటి, వరల్డ్ మార్కెట్లు ఏషియన్ మార్కెట్లు పెరిగినంతగా పర్సంటేజ్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. మన మార్కెట్లు ఇంకా పెరగలేదు అంతా ఒకటి. రెండోది, ఇవాళ April 1 న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్ డే. మళ్ళీ ఏదైతే NSE ఉందో మంత్లీ ఎక్స్పైరీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఏది ఈ రోజు. అంటే జనరల్గా నిన్న మంత్లీ ఎక్స్పైరీ ఉండే మార్చిది 31 మంగళవారం. అయితే అది నిన్న సెలవు ఉంది కాబట్టి మనకి మహావీర్ జయంతి మొన్ననే క్లోజ్ అయింది. ఇవాళ ఫ్రెష్ ఓపెనింగ్ డే. ఒకటి పాజిటివ్ న్యూస్. మళ్ళీ రెండోది ఏంటిది, ఈ ట్రంప్ అనౌన్స్మెంట్ తోటి వరల్డ్ మార్కెట్లు అన్ని పెరిగేటప్పటికీ మనది కూడా రూపాయి కొంచెం బలపడటం జరిగింది, విక్స్ తగ్గడం జరిగింది, బ్రెంట్ ఆయిల్ మెయిన్ తగ్గడం అనమాట. బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గుతో ఆటోమేటిక్గా మార్కెట్లన్నీ పాజిటివ్లోకి రావడం జరుగుతుంది. అయితే ఇది ఇప్పుడు ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో $103 ఉంది, ఇది ఇంకా $100 లోపు కనుక రావాలి. అప్పుడే ఇంకా మార్కెట్ కొంచెం ఈ రిలీఫ్ ర్యాలీనా రియల్ ర్యాలీనా, రిలీఫ్ ర్యాలీకి రియల్ ర్యాలీకి తేడా ఏంటిది? బాగా పడ్డ తర్వాత పెరిగినప్పుడు అంటే షార్ట్ కవరింగ్ అనుకోండి, వాల్యూ బయింగ్ అనుకోండి, అక్కడ పెరిగినప్పుడు దాన్ని రిలీఫ్ ర్యాలీ అంటాం, అంటే రియల్ గా పెరగకుండా. అయితే రియల్ ర్యాలీ ఎప్పుడైతుందంటే ఈ ట్రంప్ అంతకుముందు 5 రోజులు సీజ్ ఫైర్ అన్నాడు, తర్వాత 10 రోజులు సీజ్ ఫైర్ అన్నాడు, 6వ తారీఖు వరకు డేట్ ఉంది ఏది ఈ చర్చలకి. మళ్ళీ ఇప్పుడు నిన్ననే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, ఇప్పుడు చర్చలు వచ్చినా రాకపోయినా ఏం కాదు, మేము 2-3 వారాల్లో క్లోజ్ చేస్తామని. అయిన తర్వాత రేపు ఒక్కరోజే మనకు వర్కింగ్ డే, రేపు కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. మళ్ళీ గుడ్ ఫ్రైడే, ఎల్లుండి శుక్రవారం సెలవు, సాటర్డే సండే వీకెండ్ 3 days హాలిడేస్ ఉంటాయి. వరల్డ్ మొత్తం హాలిడే.
అయిన తర్వాత మళ్ళీ ఈ 6వ తారీఖు మళ్ళీ ఏమంటాడో తెలియదు. అంటే ట్రంప్ ఇప్పుడు అన్నాడు, మరి అది ఏం జరుగుద్ది ఎంతవరకు అనేది. ఇప్పుడు టెహ్రాన్ వాళ్ళైతే ఓకే, చర్చలకు ఓకే అన్నట్టుగా, అయితే కొన్ని కండిషన్స్ ఏవో ఉన్నాయి. ఆ కండిషన్స్ అప్లికబులా, వాళ్ళు ఎంతవరకు ఏంటిది అనేది మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుస్తుంది. క్రూడ్ ఆయిల్ తగ్గినంత వరకు షేర్ మార్కెట్ ఓకే, ట్రంప్ పాజిటివ్ న్యూస్ అనౌన్స్ చేస్తున్నంత వరకు షేర్ మార్కెట్ ఓకే. వరల్డ్ మార్కెట్లు అన్ని బాగా పడ్డాయి కాబట్టి కొంచెం అంటే షార్ట్ కవరింగ్ సార్ ఇప్పుడు సార్ ప్రజెంట్ చూస్తే లాస్ట్ ఒక 2 years నుంచి అయితే నిఫ్టీ గ్రోత్ లేదు సార్, 0 రిటర్న్స్ ఇచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు మనం అంటే నిఫ్టీ ఆల్రెడీ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, నిఫ్టీలో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు బాగా లాస్లో ఉన్నారు. ప్రజెంట్ అలాంటి పోర్ట్ఫోలియోలు మైనస్లో ఉన్న వాళ్ళు, 50% పడిపోయిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నెక్స్ట్ వెయిట్ చేయాలా, ఉన్న ప్రాఫిట్ని తీసుకోవాలా? ఒకటి వెయిట్ చేయాలి. నెంబర్ 2, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏవైతే పోర్ట్ఫోలియో ఉందో అవి వాల్యూ ఉన్నాయా లేవా అనేది ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూసుకోవాలి. అయితే వాల్యూ కనుక ఉంటున్నో అలానే ఉండాలి. వాల్యూ లేని కాకుండా అంటే అకారణంగా పెరిగి తగ్గిపోయినవి ఉంటాయి. అవి వాల్యూ లేని కనుక ఉన్నాయి అనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూసుకొని వాల్యూ కనుక లేకపోతే అవి అమ్మేసి ఇప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్లోకి స్విచ్ ఓవర్ అవ్వాలి. ఎందుకంటే మార్కెట్ పెరిగినప్పుడు వాల్యూ ఉన్న స్టాక్సే బాగా పెరుగుతాయి. మార్కెట్ పెరిగినా ఈ పెన్నీ స్టాక్స్ లాంటివి కానీ లేకపోతే వాల్యూ లేని కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి పెరిగే అవకాశాలు తక్కువ. అందుకని అంటే ఉదాహరణకి ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ కాగానే డిఫెన్స్ స్టాక్స్ అనుకోండి ఏవైతే ఉన్నాయో అవి కొన్ని 20% అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఏంది, నిన్నటి వరకు ఆ షేర్ ఈ షేర్ రెండు ఒకటే, కానీ మార్కెట్ గ్యాప్ అప్ కొంచెం పాజిటివ్లోకి రాగానే ఒక్కసారిగా ఈ అంటే డిఫెన్స్ స్టాక్స్ అంటే ఏ సెక్టార్ పాజిటివ్లో ఉందో ఆ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్లోకి వాల్యూ ఉన్న స్టాక్స్లోకి చూసి స్విచ్ ఓవర్ అవ్వడం అనేది ఒక పద్ధతి. రెండోది ఏంటిది, ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది. ఈ బడ్జెట్ అయిపోయినాక బడ్జెట్లో ఎలొకేషన్ ఏదైతే సెక్టార్కి జరిగిందో వాటిల్లోకి వెళ్ళడం ఒకటి. నువ్వు ఒక వారం ఆగితే ఇప్పుడు రేపు నెక్స్ట్ వీక్ నుంచి యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే అనౌన్స్మెంట్ జరుగుతాయో అవన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ TTM అంటారు, ట్రైలింగ్ 12 months. అంటే 3 quarters ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో 4వ quarter ఎంత వస్తుందో అనేది ఇప్పుడు స్క్రీనర్లు వచ్చినాయి. అవన్నీ చూసుకొని అంటే వాల్యూ కనుక ఉంటే యావరేజ్ చేసుకోవడం బెటరు. లేదు వాల్యూ లేని ఉంటే ఆ అమౌంట్ని స్విచ్ ఓవర్ చేసి దీంట్లోకి రావడం బెటర్. ఇవన్నీ కొంచెం హోంవర్క్ చేసుకుంటే ఈ 3 రోజులు, ఎందుకంటే రేపు ఒక రోజే వర్కింగ్ డే, మళ్ళీ 3 రోజులు సెలవులు కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ ఈ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ జరుగుతున్నాయి అనుకోండి. మన దగ్గర ఏవేవే కంపెనీలు ఉన్నాయో moneycontrol.comకి వెళ్ళినా బోర్డు మీటింగ్ రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు ఏమున్నాయో చూసుకోవాలి. ఎవరి అయితే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ చూసుకొని యాన్యువల్ రిజల్ట్స్ ఎప్పుడున్నాయో చూసుకొని screener.in వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే TTM అని ఒక వర్డ్ ఉంటుంది. అంటే TTM అంటే ఆ కంపెనీ పేరు క్లిక్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేస్తే అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ లో TTM అని చూపిస్తుంది. అంతకుముందు లాభం కంటే TTM అంటే ట్రైలింగ్ 12 months. ట్రైలింగ్ 12 months అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత రావచ్చు ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. పోయిన సంవత్సరం కంటే ప్రాఫిట్ కనుక ఎక్కువ కనుక ఉంటున్నో అవి హోల్డ్ చేయాలి. పోయిన సంవత్సరం కంటే ప్రాఫిట్ TTM తక్కువ కనుక చూపిస్తూ ఉంటే ఎగ్జిట్ అయిపోవాలి, లేకపోతే స్విచ్ ఓవర్ అయిపోవాలి. ఆ అమౌంట్ని దీంట్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే పడ్డప్పుడు మంచి షేర్లు పడతాయి, మామూలు షేర్లు పడతాయి, బాగలేని షేర్లు పడతాయి. పెరిగేటప్పుడు మంచి షేర్లు ముందు పెరుగుతాయి, బాగలేని షేర్లు అక్కడే ఉండిపోతాయి. కాబట్టి మనం ఆ అమౌంట్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది ఉత్తమం ఒకటి. రెండోది వాల్యూ కనుక ఉండి తగ్గినా కానీ ఫండ్స్ లేవు, ఇంకా మా వల్ల కాదు, ఇప్పటికే ఆల్రెడీ అనుకున్న వాళ్ళు వెయిట్ చేయడం తప్ప ఏం లేదు. మళ్ళీ లేదు కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు అనుకుంటే వాల్యూ ఉన్న స్టాక్స్ని ఇన్వెస్ట్ చేస్తే తొందరగా బ్రేక్ ఈవెన్కి వచ్చేస్తుంది అనమాట. మనం లాస్ లేకుండా బయటికి రావచ్చు. ఇది జనరల్గా జరుగుతుండేటటువంటి షేర్ మార్కెట్లో. ఒక్క రోజులోనే నిన్నటికి వాళ్ళకి నేను సింపుల్ అనమాట, చిన్న చిన్న పోర్ట్ఫోలియోలు కూడా చాలా తేడాలు వచ్చేసినాయి. అంటే ఒక్కొక్కళ్ళది మా ఫ్రెండ్స్ అయితే ఈరోజు ల్యాక్స్లోనే పొద్దునే అంటే అంత పెరిగిపోయింది అన్నట్టు. ఏది ఆ పోర్ట్ఫోలియోలు ఏవైతే ఉంటాయో ఆ హోల్డింగ్స్ ఒక్కసారిగా అప్పర్ సర్క్యూట్లకు వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్ గా ల్యాక్స్ లోనే చేంజ్ అయిపోద్ది నిన్నటికి ఈ రోజుకి అనమాట. అంటే ఏమైతుంది, నిన్నటి వరకు మైనస్ లో ఉన్నటువంటివి MTF షార్ట్ ఫాల్ లో ఉన్నటువంటిది ఒక్కసారిగా MTF ఈక్వల్ అయిపోయింది, ప్లస్ లోకి వెళ్ళిపోయింది. అంటే అంత పెరిగిపోతుంది అనమాట. పెరిగేటప్పుడు అలానే ఉంటాయి వాల్యూ ఉన్న స్టాక్స్. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అన్ని ట్రాఫిక్ లో సిగ్నల్ పడ్డప్పుడు అన్ని కార్లు అంటే ఆటో అనుకోండి, 2 వీలర్ అనుకోండి, మామూలు కార్ అనుకోండి, బెంచ్ కార్ అనుకోండి,
గరుడ బస్ అనుకోండి. ఇక అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినాక బెంజ్ కార్ ఎంత స్పీడ్ పోతుంది, ఆటో ఎంత స్పీడ్ పోతుంది, 4 వీలర్ 2 వీలర్ ఎంత స్పీడ్ పోతాయి. అలానే మన షేర్ మార్కెట్ లో కూడా పెరిగేటప్పుడు మామూలుగా పెరగవి, అంటే అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ అలా పట్టుకోగలిగితే, అంటే అవి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి కనుక కొంచెం ఫాలో అయితే వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కుంటే ఎప్పుడైనా సరే సంవత్సరంలో ఒక్కసారి 2 సార్లు అంటే 20% పెరిగింది అనుకోండి, 2-3 రోజులు కంటిన్యూ పెరిగిందంటే 40-60% రిటర్న్స్ ఇచ్చేస్తాయి. అంతే తప్ప రోజు పెరగాల్సిన అవసరం లేదు. వాల్యూ ఉన్న స్టాక్స్ ఏదో ఒక రోజు అప్పర్ సర్క్యూట్కి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు, చూసుకొని చేసుకోవచ్చు. మొన్నటిదాకా బిలో అంటే 3 digits లో ఉన్నాయి, ఇవాళ ఒక్క రోజుగా 4 digits లోకి వెళ్ళిపోయినాయి కూడా చాలా ఉన్నాయి అటువంటి కంపెనీలు. సార్ ఇంకోటి గోల్డ్ విషయానికి వస్తే, ఈరోజు గోల్డ్ చూసుకుంటే బులియన్ మార్కెట్లో మనకు ఇంచుమించు గోల్డ్ వచ్చేసి అంటే 1% ఇంచుమించు పెరిగింది. సిల్వర్ వచ్చేసి కొంచెం ఫ్లాట్గా -5% ఉన్నట్టుంది. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు సార్ సిల్వర్ ఈరోజు పడిపోవడానికి కారణం ఏంటి? గోల్డ్ కొంచెం పాజిటివ్గానే ఉంది. జనరల్గా ఇంతకుముందు నేను అబ్జర్వ్ చేస్తే గోల్డ్ అండ్ సిల్వర్ 2 పెరిగినాయి, లేకపోతే 2 పడిపోవడం జరిగింది. ఈరోజు వెరైటీగా సిల్వర్ ఒకటి పడిపోవడం జరిగింది. కారణం ఏంటి? కాదులే, కొన్ని తేడాలు ఉంటాయి, ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి కొన్ని. ఒకటి ఏంటంటే గోల్డ్ ఇవాళ బాగా పెరిగింది కానీ 1.5%. ఇప్పుడు సిల్వర్ కూడా రికవరీ అయింది, ఫ్లాట్ నుంచి పాజిటివ్ జోన్ లోకి వచ్చింది. ఎప్పుడైనా కానీ బ్రెంట్ ఆయిల్ తగ్గితే ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ మళ్ళీ పాజిటివ్ లోకి వస్తుంది, షేర్ మార్కెట్ కూడా పాజిటివ్ లోకే వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగా పడింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నట్టు. ఎక్స్పైరీ డేట్లు ఎక్కువ ఉంటాయి దానికి, ఆ ఎక్స్పైరీ డేట్లు చూసుకోవాలి. రెండోది జనరల్ గా మీరు అన్నట్టు గోల్డ్ పెరిగినప్పుడు సిల్వర్ పెరుగుతుంది, గోల్డ్ సిల్వర్ 2 పెరిగినప్పుడు బ్రెంట్ ఆయిల్ తగ్గుద్ది. బ్రెంట్ ఆయిల్ తగ్గినప్పుడే గోల్డ్ సిల్వర్. బ్రెంట్ ఆయిల్ పెరిగింది అనుకోండి, గోల్డ్ సిల్వర్ 2 పడతాయి. బులియన్ మార్కెట్ అంటాం మనం. ఈ బులియన్ లో గోల్డ్ సిల్వర్ 2 వర్తిస్తాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ సిల్వర్ కొంచెం పాజిటివ్ లోకి వచ్చింది. ఇప్పుడు ఒక 800 వరకు ప్లస్ లోనే ఉంది. ఇప్పుడు ఏది సిల్వర్, గోల్డ్ వచ్చి 2300 ప్లస్ లోనే ఉంది. అయితే అవి ఎక్స్పైరీని బట్టి ఉంటాయి. ఇక్కడ ఏదైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఓకే. ఎందుకంటే మనం గమనించవలసింది ఏంటిదంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏదైతే ఉందో దాన్ని బట్టే మీరు అన్నట్టు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎంత నిష్పత్తిలో పెరుగుతుంది. జనరల్గా ఏంటంటే గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ పెరుగుతుంది. ఈ గోల్డ్ సిల్వర్ కంటే గోల్డ్ అంటే స్టడీగా ఉంటుంది, ఎప్పుడు అంతగా పెరగదు అంతగా పడదు అన్నట్టు. పడ్డప్పుడు అంతే ఉంటుంది, పెరిగినప్పుడు కూడా అంతే ఉంటుంది గోల్డ్ విషయంలో. సిల్వర్ అలా ఉండదు, పెరిగినప్పుడు బాగా ఫాస్ట్ పెరుగుతుంది, పడ్డప్పుడు కూడా అంతే ఫాస్ట్ పడుతుంది. కాకపోతే ఇవాళ మీరు అన్నట్టు పెద్దగా ఏమి అంటే అది 2% ఉంటే 0.5% ట్రేడ్ అవుతుంది ఏది సిల్వర్ విషయంలో. అయితే ఈ బ్రెంట్ ఆయిల్ ఎంతవరకు తగ్గుతూ ఉన్నా కొద్దీ ఈ గోల్డ్ సిల్వర్ కి పాజిటివ్ లో ఉంటుంది. ఇంకా మొన్న లేటెస్ట్ ఏంటంటే తుర్కియా అంటారు లేటెస్ట్ నేమ్. ఆ తుర్కియా వాళ్ళు 67,000 కోట్లకి లాస్ట్ ఒక 15 రోజుల నుంచి గోల్డ్ అమ్మటం జరిగింది. అందుకని అంతకుముందు క్రూడ్ ఆయిల్ ఎలా ఉన్నా, ట్రంప్ ఇరాన్ వార్ ఉన్నా, ఇరాన్ అమెరికా వార్ జరుగుతున్నా కానీ గోల్డ్ సిల్వర్ పెరగకపోయేది, పడుతూ వచ్చింది. ఆ పడుతూ ఉండడానికి రీజన్ ఏంటంటే టర్కీ దేశం అమ్మటం జరిగింది అనేది వార్త. అయితే టర్కీ ఒకటే కాదు అమ్మకానికి, ఇలానే కంటిన్యూ కనుక యుద్ధం ఆగకుండా జరుగుతూ ఉంటే ఆర్థికంగా అవన్నీ చిన్నభిన్నం అయిపోతే చాలా దేశాలు, చిన్న దేశాలు వాళ్ళ దగ్గర పైసలు అవసరం అనగానే ఫస్ట్ అమ్మేది గోల్డే. అందుకని టర్కీ లాంటి చిన్న దేశాలు చాలా ఉంటాయి, అవన్నీ కూడా అమ్మకానికి పెడితే ఒక్కసారిగా మార్కెట్లో సప్లై పెరుగుతుంది. గోల్డ్ సిల్వర్ కొనుక్కునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎప్పుడైతే ఏ దేశానికి పైసలు అవసరమయ్యి వరల్డ్ మార్కెట్ లో గోల్డ్ అమ్మకం పెట్టిందో, అమ్మకం పెట్టగానే ఆటోమేటిక్ గా సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగింది అంటే డిమాండ్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోయింది అంటే ధర తగ్గిపోతుంది, ధర తగ్గిపోయింది అనగానే ఆటోమేటిక్ గా మనం కొనుక్కోవడానికి అవకాశం. ఇటువంటి అవకాశాలు ఈ మధ్యగా ఇప్పుడు వచ్చే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ 100 పైన ఉన్నంత వరకు ఎకానమీలు అన్ని కూడా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అవుతుంది. ఇటువంటి చిన్న దేశాలు ఇంకా అన్నమాట వాళ్ళ యొక్క, మనమే రూపాయి బలహీనపడి 95 రూపాయలు దాటిపోయింది, ఇవాళ కొంచెం రికవరీ అయింది అనుకోండి. అలాంటిది చిన్న దేశాలు అయితే వాళ్ళ యొక్క ఆ దేశ కరెన్సీ ఏదైతే ఉందో అవన్నీ కూడా బాగా వీక్ అయిపోతాయి. ఎప్పుడైతే బాగా వీక్ అయిపోతాయో, కనిష్ట స్థాయిలకు చేరిపోతాయో, వాళ్ళకి అవసరానికి వరల్డ్ మార్కెట్ నుంచి కావాలంటే డాలర్లు కావాలంటే డాలర్లు కూడా. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ ఇప్పుడు బై చేయొచ్చా, లేకపోతే మనం ఆగాల? ప్రజెంట్ ఆల్రెడీ మేము బై చేసినాం, లాస్ట్ 3-4 మంత్స్ నుంచి బై చేసి హోల్డ్లో ఉంచుకున్నాం. అలాంటి వాళ్ళు ఆల్రెడీ నష్టాల్లో ఉన్నాం, ఇంకా నష్టాలు వస్తాయా అంటే ఏం చెప్తారు సార్ వాళ్ళకి?
వెయిట్ చేయడం తప్ప ఏం చేయొద్దు. వెయిట్ చేయండి, హోల్డ్ చేయండి. కానీ కొనుక్కునే వాళ్ళకైతే కొద్ది మొత్తంలో, అంటే ఏ దేశం ఎప్పుడు అమ్ముతుందో తెలియదు కాబట్టి అప్పటి వరకు మనం అనేది లేదు. లాస్ట్ ఒక వారం కిందటైతే టర్కీ అమ్మింది, తుర్కియా. మరి అలాగే ఎప్పుడన్నా ఇంకో దేశం అమ్మినప్పుడు ఆటోమేటిక్ అప్పుడు పడుతుంది, అప్పుడు కొనుక్కోవడానికి అవకాశం. అంతే తప్ప మీరు అన్నట్టు అంతకుముందు కొనుక్కున్న వాళ్ళు వెయిట్ చేయాల్సిందే, హోల్డ్ చేయాల్సిందే. మరి ఇంకా నెక్స్ట్ మార్కెట్లు అంటే ఇంకొన్నాళ్ళు పడుతుంది అది. ఇప్పట్లో అప్పటి రేట్లు అయితే కనపడట్లేదు, సూచనలు కూడా లేవు. ఎందుకంటే ఫోకస్ అంతా మనం క్రూడ్ ఆయిల్, గ్యాస్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.